థీరం ప్రూవ్ చేసాం. ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈస్ ఓపెన్. ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈస్ ఓపెన్. యూనియన్ అయితే ఆర్బిటరీ, ఎన్ని సెట్స్ అనేది తీసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ అయితే మాత్రం ఫైనైట్. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈస్ ఓపెన్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈస్ ఓపెన్. ఇక్కడ అలా చెప్తాం. యూనియన్కి ఏమో ఆర్బిటరీ, ఇంటర్సెక్షన్కి ఏమో ఫైనైట్. క్లోజ్ సెట్స్తో మనకి రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంటే ఎలా చెప్పాలి? ఆర్బిటరీ ఏమో ఆర్బిటరీ అనేది ఏమో ఇంటర్సెక్షన్కి వస్తుంది, ఫైనైట్ అనేది యూనియన్కి వస్తుంది. అర్థమైందా? ఆర్బిటరీ అన్నదేమో ఇంటర్సెక్షన్కి వస్తుంది, ఫైనైట్ అన్నదేమో యూనియన్కి వస్తుంది. అది ప్రూవ్ చేయాలి మనం. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే రెండో ఇస్తాడు, ఒకసారి ఓపెన్ సెట్స్ పెడితే ఒకసారి క్లోజ్ సెట్ మీద అడుగుతాడు. అది కష్టమేం కాదు. అది చూడండి, ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ ఈస్ క్లోజ్డ్. అలా ఫైనైట్ యూనియన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ వన్ తీసుకుందాం. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్నాడు కదా, అంటే ఆర్బిటరీ నెంబర్ ఆఫ్ క్లోజ్ సెట్స్ తీసుకోవాలి. అంటే క్లాస్ ఆఫ్ క్లోజ్ సెట్స్ తీసుకోవాలి. సెట్ ఆఫ్ ఎఫ్ఐ, ఐ బిలాంగ్స్ టు ఐబి, ఆర్బిటరీ కలెక్షన్ ఆఫ్ క్లోజ్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్బిటరీకి ఇంటర్సెక్షన్ పెట్టాలి. దీని ఇంటర్సెక్షన్ ఇస్ క్లోజ్ అని చెప్పాలి. ఇంటర్సెక్షన్ ఎఫ్ అని తీసుకోండి. ఎఫ్ ఈజ్ కూడా ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ బిలాంగ్స్ టు ఐ, ఎఫ్ఐ తీసుకుందాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎఫ్ అని క్లోజ్ అని చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ టైంలో చెప్తాం కదా, సెట్ క్లోజ్ అని చెప్పాలి, దాని కాంప్లిమెంట్ అవుతుంది చెప్పాలి, ఓపెన్ అని చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫ్ కాంప్లిమెంట్ తీసుకోండి. ఎఫ్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ కూడా కాంప్లిమెంట్ తీసుకోవాలి. డిమార్గన్ లాస్ ఉంటాయి. డిమార్గన్ లాస్లో ఏ యూనిట్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. అది ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఇంటర్సెక్షన్ యూనియన్ కింద కనబడుతుంది, యూనియన్ ఇంటర్సెక్షన్ కనబడుతుంది అవుతుంది. కాబట్టి ఇంటర్సెక్షన్ ప్లేస్లో మీరు ఏం రాయాలి? యూనియన్ రాయాలి. కాబట్టి యూనియన్ ఆఫ్ ఎఫ్ఐ కాంప్లిమెంట్. ఇక్కడ ఎఫ్ఐ ఏంటి? మనకి క్లోజ్ సెట్. ఎఫ్ఐ కాంప్లిమెంట్ ఏమవుతుంది? మనకి ఓపెన్ అవుతుంది. కానీ మనం థీరం చేసాం కదా ఓపెన్ సెట్స్లోనూ, ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఏమవుతుంది? ఓపెన్. ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్. ఎఫ్ఐ అనేది క్లోజ్డ్, ఎఫ్ఐ కాంప్లిమెంట్ ఓపెన్. ముందు ఆర్బిటరీ ఉంది, కానీ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ వచ్చింది ఇక్కడ. కానీ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్. కానీ ఎఫ్ కాంప్లిమెంట్ ఏమైంది? మనకి ఓపెన్. అటువంటి ఎఫ్ ఏమవుతుంది? మనకి క్లోజ్డ్ అవుతుంది. కాబట్టి ఏమైనా మనకి ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ ఈజ్ క్లోజ్డ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫైనైట్ యూనియన్ తీసుకోవాలి. ఫైనైట్ యూనియన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ క్లోజ్ అని చెప్పాలి. ఫైనైట్ యూనియన్ అంటే యూనియన్ తీసుకున్నాం చూడండి, ఐ ఈజ్ కూడా 1 to m ఎఫ్ఐ, ఇది క్లోజ్ అని చెప్పాలి. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ క్లోజ్ సెట్స్ తీసుకుందాం, వాటి యూనియన్ క్లోజ్ సెట్ అని చెప్పాలి. ఇందాకట్లా సేమ్. ఇప్పుడు ప్రతి ఎఫ్ఐ, F1, F2 అండ్ సో ఆన్ ఎఫ్ఎన్ ఏంటి? క్లోజ్డ్. వాటి కాంప్లిమెంట్లు ఏమవుతాయి? ఓపెన్. వాటి ఇంటర్సెక్షన్ చేయండి. F1 కాంప్లిమెంట్, F2 కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ Fn కాంప్లిమెంట్ అవుతుంది మనకి ఓపెన్. ఎందుకంటే ఓపెన్ సెట్స్లో అవుతుంది మనకి. ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈస్ ఓపెన్. కాబట్టి ఇవన్నీ ఓపెన్ సెట్సే కదా, ఇది ఫైనైట్ ఇంటర్సెక్షన్, అక్కడ ఓపెన్ అయింది. అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఈజ్ కూడా 1 to n, ఎఫ్ఐ కాంప్లిమెంట్ ఏమైంది? ఓపెన్ అయింది. దాన్ని డిమార్గన్ అని రాయండి రివర్స్. యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ కూడా 1 to n, ఎఫ్ఐ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఓపెన్. కాంప్లిమెంట్ ఓపెన్ అయిందంటే ఇంటర్నల్ సెట్ అవుతుంది క్లోజ్డ్ అవుతుంది. అర్థమైందా? మన ఫైనైట్ యూనియన్ ఆఫ్ క్లోజ్ సెట్స్ క్లోజ్ చెప్పాలి. ఫైనైట్ సెట్స్ తీసుకోండి, వాటి యూనియన్ ఫామ్ చేసాం, అది క్లోజ్ అని చెప్పాలి. అంటే దాని కాంప్లిమెంట్ ఓపెన్ చెప్తే చాలు. యూనియన్ కాంప్లిమెంట్ అవుతుంది మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇంటర్సెక్షన్ రాసాం ఫస్ట్ ఇక్కడ. F1 కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, F2 కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్, Fn కాంప్లిమెంట్. ప్రతి కాంప్లిమెంట్ ఓపెనే. ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఓపెన్ సెట్స్లో అవుతుంది మనకి. ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ ఈజ్ ఓపెన్. కాబట్టి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐ ఈజ్ కూడా 1 to n, ఎఫ్ఐ కాంప్లిమెంట్ ఈజ్ ఓపెన్. డిమార్గన్ లాస్లో మనకి ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది. యూనియన్ కాంప్లిమెంట్ ఈజ్ ఓపెన్. కాబట్టి యూనియన్ అవుతుంది క్లోజ్డ్. రైట్.